నమస్కారము. నేను మీ నోముల రమేష్ ఋషి. హేవలంబినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాము. మృగశిర నక్షత్రము 3 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 3 పాదములు మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయము 2, వ్యయము 11, రాజపూజత 2, అగౌరవం 4. ఈ రాశి వారికి గురుడు 11-19-2017 వరకు కన్యా రాశిలో చతుర్థ స్థానంలో అశుభుడు అవడం వలన అపకీర్తియును, ధనవ్యయమును, దారిద్ర బాధయును, స్థానచలనమును మొదలగు చెడు ఫలితములు కలుగును. తదాది సంవత్సరాంతము తులారాశిలో పంచమ స్థానములో శుభుడు ఒకటి వల్ల ధనలాభము, చేయు వృత్తి యందు లాభము, శారీరక సౌఖ్యము, మనోవాంఛసిద్ధి కలుగును, దైవానుగ్రహము మొదలగు శుభ ఫలితాలు కలుగును. శని 21/5/2017 వరకు మరియు 17-11-2017 నుండి సంవత్సరాంతము వరకు ధనస్సు రాశిలో సప్తమ స్థానంలో అశుభుడు అవడం వల్ల వ్యాధియు, దూరదేశములకు పోవుటయు, మనోవిచారము, మహాభయము, ధన నష్టము, కుటుంబ చిక్కులు మొదలగు చెడు ఫలితాలు కలుగును. 22/5/2017 నుండి 16-11-2017 వరకు వృశ్చిక రాశిలో వక్రగతి షష్టమ స్థానములో శుభుడు అవడం వలన ధనధాన్య వృద్ధియు, బంధుమిత్ర సమాగమనము, నూతన గృహ నిర్మాణము, స్త్రీ సౌఖ్యము, సంతోషము కలుగును. రాహువు అర్ధాది నుండి తేదీ 15/8/2017 వరకు సింహరాశిలో తృతీయ స్థానములో అశుభుడు అవడం వల్ల అపకీర్తి, మనస్తాపము, నానావిధ కష్టములు, సహోదరులతో కలహము కలుగును. తదాది సంవత్సరాంతము కర్కాటక రాశిలో ద్వితీయ స్థానములో శుభుడగుడ వల్ల సౌభాగ్యము, వివిధ రూపముల ధనలాభము, సర్వత్రా అనుకూలత, ప్రజలలో మాటలు పలుకుబడి, తనము శరీర బలము కలుగును. కేతువు అబ్దాది నుండి 15/8/2017 వరకు కుంభరాశిలో నవమస్థానంలో తదాది సంవత్సరాంతము మకర రాశిలో అష్టమ స్థానంలో అశుభుడగుట వల్ల శరీర పీడయు, మనోవిచారము, తరచు ప్రయాణములు, ప్రయత్న కార్యభంగము, పశు నష్టము, ధనధాన్య నష్టము, వృధా భ్రమణము మొదలగు చెడు ఫలితాలు కలుగును. ఈ విధంగా ఈ సంవత్సర మిథున రాశి వారి ఫలితాలు ఉంటాయి.